సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ పలు పరిశోధన స్థానంలో జిల్లాలోని మామిడి రైతులకు పూత ఖాతా సమయంలో తీసుకోవాల్సిన పలు సూచనలు, జాగ్రత్త వహించాల్సిన అంశాలను వివరించిన సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ వి సుచిత్ర. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హార్టికల్చర్ సైంటిస్ట్ డాక్టర్ పి హరికాంత్, ప్లాంట్ పాథాలజీ సైంటిస్ట్ డాక్టర్ కె మౌనిక, సంగారెడ్డి ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ హార్టికల్చర్ ఆఫీసర్ శైలజ తదితరులు పాల్గొన్నారు. పరిశోధన స్థానం సంగారెడ్డిలో సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతిగా పనిచేస్తున్నాను. సో ముఖ్యంగా ఇప్పుడు మామిడి సీజన్. సో రైతులందరికీ ప్రజెంట్ ఇప్పుడు కొంతమంది దిగాలుగా ఉంటున్నారంటే ఫ్లవరింగ్ రావట్లేదు అని చెప్పేసి. అయితే మామిడిలో చూసుకున్నట్లయితే ఫ్లవరింగ్ ఈ పూత ఏదైతే ఉందో అది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలాగా ఉంటుంది. అయితే ఫ్లవరింగ్ అంతా బేస్ చేసుకునేది అంటే సమశీతోష్ణ మండలం సబ్ ట్రాపికల్లో ఒకలాగా ఉంటుంది, ట్రాపికల్ ఉష్ణ మండలంలో ఒకలాగా ఉంటుంది. సబ్ ట్రాపికల్లో అంటే సమశీతోష్ణ మండలంలో అదే ఉత్తర భారతదేశంలో చూసుకున్నట్లయితే అది కేవలం టెంపరేచర్ బేస్ మీదనే ఉంటుంది. అంత టెంపరేచర్ 15 degrees 25 degrees కంటే తక్కువ ఉన్నట్లయితే అది నైట్ టెంపరేచర్ 15 degrees. సో ఈ టెంపరేచర్ ఉన్నప్పుడు దానికి ఫ్లవరింగ్ అనేది సబ్ ట్రాపికల్లో వస్తుంది. అయితే ఉష్ణ మండలంలో చూసుకున్నట్లయితే మన ప్రాంతం ఉష్ణమండల ప్రాంతం. ఈ ట్రాపికల్ ఏరియాస్లో మనం చూసుకున్నట్లయితే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఒకటి మాయిశ్చర్ అంటే వాటర్, ఇంకొకటి టెంపరేచర్. అయితే మాయిశ్చర్ ఇప్పుడు మనకి అక్టోబర్, నవంబర్ 2 నెలలు చాలా ఇంపార్టెంట్, చాలా కీలకమైన మంత్స్. ఇది మనకి సెప్టెంబర్లో సౌత్ వెస్ట్ మాన్సూన్ నైరుతి ఋతుపవనాలు ఆగిపోతాయి. సో అక్టోబర్, నవంబర్లో కంప్లీట్గా మనం బెట్టక్ అనేది పెట్టాలి. ఈ ట్రాపికల్ కండిషన్స్లో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అయితే మనకి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే అక్టోబర్, నవంబర్లో వర్షాలు వచ్చాయి. అక్టోబర్, నవంబర్లో వర్షాలు వచ్చాయి కాబట్టి యాక్చువల్గా డిలే అవ్వాలి. చాలా వరకు డిసెంబర్ ఎండింగ్ నుంచి జనవరిలో వరకు మనకి ఎక్స్పెక్ట్ చేశాము. కానీ సడన్గా ఏమైందంటే టెంపరేచర్స్ తక్కువ అవ్వడం వలన అంటే మనకి ఈ లాస్ట్ 10 days చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు మనకి కొన్ని ప్రాంతాల్లో 15 degrees ఆ రీతిగా ఉండడం వలన మనకి పూత అనేది తొందరగా వచ్చింది. చెప్పాలంటే తొందరగా వచ్చినట్టే. అయితే ఇది కరెక్ట్ టైంకే వచ్చింది. అయితే మనము డిలే అయింది, పూత డిలే అయింది అని మాత్రం కంగారు పడాల్సిన అవసరం అయితే రైతాంగానికి అవసరం లేదు. సో నార్మల్గా మనకి డిసెంబర్, జనవరిలో మన కండిషన్స్లో డిసెంబర్, జనవరి రైట్ టైం. డిసెంబర్, జనవరి రైట్. అయితే కొన్ని సమయాల్లో నవంబర్లోనే వస్తుంది మనకి, అది ఎర్లీగా వస్తుంది. అది మనం దాన్ని బేస్ చేసుకొని మనకు పూత డిలే అయిందని మాత్రం మనం చెప్పడానికి అవకాశం లేదు. అయితే డిసెంబర్, జనవరి ఈజ్ ద రైట్ టైం. అయితే కొన్ని వెరైటీస్ మాత్రం జనవరి ఎండింగ్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి దశేరి కానీ, బంగన్పల్లి కానీ, ఇవన్నీ లేట్ వెరైటీస్. అంటే కొన్ని వెరైటీస్ లేట్ వెరైటీస్ ఉంటాయి, కొన్ని వెరైటీస్ మిడ్ వెరైటీస్ ఉంటాయి, కొన్ని ఎర్లీ వెరైటీస్ అంటే తొందరగా పూతకు వచ్చే వెరైటీస్ కూడా ఉంటాయి. సో ప్రజెంట్ మనకి తొందరగా పూత వచ్చిందనే మనం చెప్పొచ్చు. 50% కంటే ఎక్కువ 75% వరకు మనకు పూత వచ్చింది. అయితే కొన్ని ప్రాంతాల్లో బంగన్పల్లి ఏదైతే ఉందో ఆ బంగన్పల్లిలో మాత్రం ఇప్పుడిప్పుడే పూత స్టార్ట్ అవుతుంది. మనకి జనవరి 15 కల్లా కంప్లీట్గా పూత వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మనకి రైతాంగాలు ఇంకో కొంచెం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పూతకి 2 నెలల కంటే ముందు, ఎగ్జాక్ట్గా 2 months కంటే ముందు పొటాషియం నైట్రేట్ 1% అంటే ఒక 10 grams 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే పూత అంతా కూడా ఒకేసారి యూనిఫామ్గా డిసెంబర్ 1st weekలో వచ్చే అవకాశం ఉంటుంది. అంటే డిసెంబర్ 1st weekలో రావాలంటే మనం అక్టోబర్లోనే ఈ పొటాషియం నైట్రేట్ ఏదైతే ఉందో అది మనం స్ప్రే చేసుకుంటే యూనిఫామ్గా డిసెంబర్ 1st weekలో ఎర్లీ ఫ్లవరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఎర్లీ ఫ్లవరింగ్ రావడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి తర్వాత జనవరిలో 15 తర్వాత టెంపరేచర్స్ పెరిగినప్పుడు ఈ టైంకే మనకి పూత ఖాతగా మారడం, ఆ కాయ నిలబడడానికి అవకాశం ఉంటుంది. సో ఇది రైతాంగం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ 2024వ సంవత్సరం, ఈ సంవత్సరం ఫిబ్రవరి అంటే జనవరి 15 తర్వాత మనం చూసుకున్నట్లే సడన్గా 32 degreesకి టెంపరేచర్ పెరిగిపోయింది సంక్రాంతి తర్వాత. సో ఈ 32 degrees పెరగగానే పూత అంతా రాలిపోయింది. ఒక పూత కూడా ఖాత చాలా తక్కువగా మనము నిలబడడం అనేది చూసాము. సో ఈ డిసెంబర్లోనే మనకు పూత రావాలంటే పొటాషియం నైట్రేట్ అనేది స్ప్రే చేసుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే
పూత కాతగా మారిన తర్వాత వెంటనే అంటే జనవరి 15th నుంచి వాటర్ నీటి యాజమాన్యం అనేది చాలా ముఖ్యం. సో కాతగా మారగానే ఇమీడియట్గా మనం వాటర్ పెట్టినట్లయితే ఆ కాయగా ఏదైతే మారిందో అది నిలబడే అవకాశం ఉంటుంది. ఈ నీటి యాజమాన్యం అనేది చాలా ముఖ్యం. అయితే దీని తర్వాత మనం ఎవ్రీ 20 days 15 days అంటే నేలని బట్టి మన నేలల్లో అయితే 20 daysకి ఒకసారి వాటర్ ఇవ్వాలి. ఎక్కువ మరీ దగ్గరగా వాటర్ ఇవ్వకూడదు. ఇచ్చినట్లయితే కాయలో నుంచి గమ్ అనేది బయటికి రావడం, కాయ మార్కెట్ వాల్యూ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. సో 15 daysకి ఒకసారి. అదే ఇసుక శాతం ఎక్కువగా ఉండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే అప్పుడు మనం 10 daysకి ఒకసారి వాటర్ పెట్టుకోవచ్చు, కానీ 20 daysకి ఒకసారి వాటర్ పెడితే సరిపోతుంది. అదే డ్రిప్పర్ అయితే సో డ్రిప్ మన మొదటి ఏదైతే ట్రంక్ ఉందో ట్రంక్ దగ్గర నుంచి 1.5 meters ఎడంలో మనం 3 liters per hour వాటర్ ఇవ్వాలి. ఒక 2-3 గంటల వరకు ఇవ్వాలి. అది క్రమేపీ మనము కాయ పెరిగే కొద్దీ 3 liters per hour ఇచ్చుకుంటూ తర్వాత లాస్ట్లో ఏప్రిల్ మొదటి వారంలో ఒక 2 లీటర్స్కి తగ్గించాలి. సో దాని తర్వాత ఏప్రిల్ 15లో మొత్తం ఈ వాటర్ అనేది ఆపేసినట్లయితే మనకి మే 1st weekలో ఈ హార్వెస్టింగ్కి వచ్చినప్పుడు కాయలో చక్కెర శాతం అధికమై నిల్వ శాతం కూడా పెరుగుతుంది. సో అది మామూలుగా వాటర్ డ్రిప్ లేని వారైతే కాయ కోతకి 20 రోజుల ముందు మనం నీటి యాజమాన్యం నీరు ఇవ్వకుండా ఆపినట్లయితే సో కాయలో తీపి అనేది చక్కెర శాతం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇది నీటి యాజమాన్యం గురించి. మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో ఈ చలి ఉంది నైట్, అలాగే ఉదయం చూసినట్లయితే పగల్లో టెంపరేచర్ అనేది ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ సమయంలో మనకి 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి తేనె మంచు పురుగు ఉంటుంది, ఇంకొకటి పౌడరీ మిల్డ్. 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో తేనె మంచు పురుగు చూసినట్లయితే దాన్ని 2 రకాలుగా దాన్ని నష్టం కనిపిస్తుంది. ఒక్క పురుగు 200 గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు కూడా ఎలా పెడుతుంది అంటే పై పొరల్లో దాని యొక్క ఓవిపాజిట్ అనే చివరికి పురుగు వెనక భాగం ఒక సూది లాంటి భాగంతో గుచ్చి పెడుతుంది. 200 సార్లు గుచ్చినట్లయితే 200 గుడ్లు పెట్టినప్పుడు ఆ రకంగా డ్యామేజ్ అవుతుంది. అలాగే రసం పీల్చడం వల్ల కూడా దీని నుంచి నష్టం అనేది మనకు కనిపిస్తుంది. సో తేనె మంచు పురుగు వల్ల 2 రకాల నష్టం. అందుకని పూత అంతా మాడిపోవడం కనిపిస్తుంది. లేత ఆకుల మీద కూడా ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఆ లేత ఆకులు కూడా మాడిపోవడం అనేది కనిపిస్తుంది. దీనివల్ల చాలా తీవ్రమైన నష్టం అనిపిస్తుంది. కాబట్టి దీని తొలి నాళ్ళలోనే మనం దీని మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి. ఎప్పుడైతే ఒక్క పూగుత్తికి 4 కంటే తక్కువ ఉన్నప్పుడు బయోపెస్టిసైడ్స్కి మనం వెళ్ళాలి. అంటే తొందరగా మేలుకొని మనం నీమ్ ఆయిల్ లాంటి పెస్టిసైడ్స్ మనం వాడుకోవాలి. ఇది ఫంగల్ మేనేజ్మెంట్కి అనేది తప్పకుండా వెళ్ళాలి. ఈ కెమికల్ మేనేజ్మెంట్లో ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.5 తీసుకోవచ్చు, లేకపోతే 10 లీటర్లకి వాటర్కి 3 milliliters ఇమిడాక్లోప్రిడ్ స్ప్రే చేసుకోవచ్చు. లేకపోతే ఎసిపేట్ అనే మందు 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి 1.5 గ్రాము 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఇది క్రమం తప్పకుండా 10 daysకి ఒకసారి ఇస్తేనే, అంటే మార్చి ఒక మందు ఎసిపేట్ ఈరోజు కొట్టామంటే 10 days తర్వాత ఇమిడాక్లోప్రిడ్ ఇలా మార్చుకుంటూ ఒక 3 times స్ప్రే చేసి కూడా చాలా ఈ సమయంలో ఎండ ఎక్కువగా ఉండి నైట్ టైం తక్కువ టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఈ బూడిద తెగులు అనేది కూడా ఎక్కువగా వస్తుంది. ఈ బూడిద తెగులు వచ్చినప్పుడు పూత అంతా నల్లగా మాడిపోతుంది, కాయ అనేది కట్టదు. ఇది కూడా మేజర్ ప్రాబ్లం. పూత అంతా రాలిపోతుంది. కొన్ని రోజులు చూస్తున్నట్లయితే పూతంతా రాలిపోయి కేవలం ఈనెలు మాత్రమే కనిపిస్తాయి. అప్పుడు అంటే ఎక్కువ మోతాదులో ఒక చెట్టుకి 4 వైపులా తిరిగినప్పుడు ఒక 20 ఒక్కొక్క వెస్ట్ సైడ్ ఒక్కొక్క సైడ్